Let us go into the new lesson. This is a supplementary story, Little Bobby. Okay, children. So, reading is very important here. In this lesson, you have to read. So, here it is given, see, reading. So, let us read the lesson. You can read along with me. Little Bobby. Take out your textbooks and take out this page, Little Bobby, and page number 20, ma, Little Bobby. Yes. So, Little Bobby came into the kitchen where his mother was making dinner. So, this boy, Little Bobby, came into the kitchen. His mother was making dinner, preparing dinner. He came to his mother. His birthday was coming up and he thought this was a good time to tell his mother what he wanted. So, Bobby's birthday was coming near. So, he thought at this moment, if I go and ask mommy for something, it will work out. So, this boy went to his mother and asked, see what he asked. Mom, I want a bike for my birthday. So, Bobby went to his mother and asked her for a bike. Little Bobby was a bit of a troublemaker. This boy was a troublemaker. Who is a troublemaker? Always up to some mischief. ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనడం, గొడవలు పెట్టుకోవడం లాంటి అబ్బాయి అన్నమాట. He had gotten into trouble at school and at home. ఇంట్లో గొడవలు పడతాడు, స్కూల్లో కూడా గొడవలు పడుతూ ఉంటాడు. Bobby's mother asked him if he thought he deserved to get a bike for his birthday. సో బాబీ వాళ్ళ అమ్మ ఏమనిందంటే, నువ్వు బైక్ అడుగుతున్నావు బాగానే ఉంది, నీకు బైక్ తీసుకునే అర్హత ఉందా అనుకుంటున్నావా నువ్వు అని అడిగింది. సో లిటిల్ బాబీ అఫ్ కోర్స్ థాట్ హీ డిడ్. అవును, నాకెందుకు అర్హత లేదు, నాకు అర్హత ఉంది అనుకున్నాడు బాబీ. ఓకేనా? Bobby's mother wanted Bobby to reflect on his behavior over the last year and said, బాబీ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, పో, నీకు ఈ సంవత్సరం అంతా నువ్వేమేమి చేసావో అవన్నీ ఆలోచించే చూసుకోపో అని చెప్పి. బాబీస్ మదర్ వాంటెడ్ బాబీ టు రిఫ్లెక్ట్ ఆన్ హిస్ బిహేవియర్. తన నడవడి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండిందో దాని గురించి, రిఫ్లెక్ట్ మీన్స్ టు థింక్ ఓవర్. Okay, think about it. So what she said, go to your room, నీ రూమ్కి వెళ్ళు బాబీ, and think about how you have behaved this year. ఈ సంవత్సరం నువ్వు ఎలా ఉన్నావో డిసైడ్ ఆలోచించి, దెన్ రైట్ అ లెటర్ టు గాడ్, దేవుడికి ఒక ఉత్తరం రాయి, and tell him why you deserve a bike for your birthday. దేవుడికి చెప్పు నీకెందుకు ఒక బైక్ కావాలి, నీకు బైక్ తీసుకునే అర్హత ఉందా అని నువ్వు ఆలోచించు అని చెప్పింది మామి. సో లిటిల్ బాబీ స్టంప్డ్ అప్ ద స్టెప్స్ టు హిస్ రూమ్. సో బాబీ ఏం చేస్తున్నాడంట, మెట్లు కష్టంగా, అతి కష్టం మీద కావాలని ధన ఎక్కుతూ వెళ్తూ ఉన్నాడనమాట, అంటే కోపంగా. టు హిస్ రూమ్. జెస్సీ హిస్ పెట్ డాగ్. సో జెస్సీ హిస్ పెట్ డాగ్, సారీ మా, జెస్సీ ఎవరు, పెట్ డాగ్ అనమాట. పెట్ డాగ్ అంటే తెలుసు కదా, అతను పెంచుకున్న కుక్క. ఫాలోడ్ హిమ్, బాబీని ఫాలో చేసింది. బాబీ థాట్ ఫర్ సమ్ టైమ్ అండ్ సాట్ డౌన్ టు రైట్ ఎ లెటర్ టు గాడ్. బాబీ వచ్చి కూర్చొని కొంతసేపు ఆలోచించాడు, ఏం రాయాలబ్బా అని ఆలోచించాడు. ఆ తర్వాత కూర్చొని రాయడం మొదలుపెట్టాడు. జెస్సీ సాట్ బిసైడ్ హిమ్ అండ్ స్టార్టెడ్ వాచింగ్ వాట్ బాబీ వాస్ డూయింగ్. బాబీ ఏం చేస్తున్నాడో ఆలోచిస్తూ ఉందంట, చూస్తూ ఉంది బాబీనే. ఎవరు? ఎస్, జెస్సీ. సో లెటర్ రాశాడు నాన్న. లెట్స్ సీ వాట్ ద ఫస్ట్ లెటర్ ఇస్, చూద్దాం. లెటర్ 1, అతను లెటర్ రాశాడు దేవుడికి. ఏం రాశాడు? లెటర్ 1 అని పెట్టాడు. మరి అయితే ఇంకా లెటర్స్ ఉన్నాయని అర్థం. సో లెటర్ 1, డియర్ గాడ్, I have been a very good boy this year and I would like a bike for my birthday. I want a red one. Your friend Bobby. సో ఇతను దేవుడికి ఏమని లెటర్ రాస్తున్నా అంట, డియర్ గాడ్, ఏమన్నాడు, డియర్ గాడ్, I have been a very good boy this year and
I would like a bike for my birthday. ఏమి ఐ వాంట్ ఎ రెడ్ వన్. ఆ తర్వాత యువర్ ఫ్రెండ్ బాబీ అని రాశారు. ఓకే చిల్డ్రన్, సో ఐఎమ్ అ గుడ్ బాయ్, ఐ వాంట్ అ బైక్ అండ్ ఐ వాంట్ అ రెడ్ వన్. సో he told them. Bobby knew that this wasn't true. బాబీకి అర్థమైపోయింది తను రాసింది నిజం కాదు. ఓకే, నేను అబద్ధం చెప్తున్నాను దేవుడికి అనుకున్నాడు. హీ హ్యాడ్ నాట్ బీన్ అ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ అంతా నేను మంచి అబ్బాయిగానే లేను, కానీ నేనేమంటున్నా, నేను వెరీ గుడ్ బాయ్ అంటున్నాను. సో హీ టోర్ అప్ ద లెటర్. వెంటనే ఆ లెటర్ చింపేశాడు. అండ్ స్టార్టెడ్ అగైన్ టు రైట్ అనదర్ లెటర్. మళ్ళీ ఇంకో లెటర్ రాయడానికి మొదలు పెట్టాడంట. ఈసారి ఏం రాశాడో చూద్దాం. లెటర్ 2. డియర్ గాడ్, దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ బాబీ. దేవుడా, అక్కడ ఎట్లా, ప్రియమైన దేవుడా, దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ బాబీ, నేను మీ ఫ్రెండ్ బాబీని. ఐ హ్యావ్ బీన్ అ గుడ్ బాయ్ దిస్ ఇయర్ అండ్ ఐ వుడ్ లైక్ ఏ రెడ్ బైక్ ఫర్ మై బర్త్డే. థ్యాంక్ యూ, యువర్ ఫ్రెండ్. వెంటనే ఏమన్నాడు, నేను చాలా మంచి పిల్లోనిగా ఉన్నాను, ఈ ఇయర్ అంతా నాకు ఒక రెడ్ కలర్ బైక్ కావాలా అని గాడ్కి థ్యాంక్స్ చెప్పాడు. ఇక్కడేమో డియర్ గాడ్ అన్నాడు, యువర్ ఫ్రెండ్ అన్నాడు. ఓకే, లెట్ us see what's happening. Bobby knew that this wasn't true either. బాబీకి ఇక్కడ వాస్ నాట్ అనేది వాజంట్ అన్నప్పుడు పైన అపాస్ట్రఫీ ఎలా వచ్చిందో చూడండి. అపాస్ట్రఫీ మీకు ఒకరోజు పంక్చువేషన్స్ నేర్పించాను. Bobby knew that this wasn't true either. This was not true either అని రాసేటప్పుడు కొంచెం మనం అలా షార్టన్ చేయాలా, రెండు పదాలని కలపడం అంటే వాజ్ నాట్ అనేది వాజంట్ అయింది. ట్రూ ఎయిదర్, ఇది కూడా, అక్కడ ఎయిదర్ అంటే కూడా, ఇది కూడా నిజం కాదు. సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్. మళ్ళీ లెటర్ చింపేశాడంట, మళ్ళీ స్టార్ట్ చేశాడు. లెట్స్ సీ. థర్డ్ లెటర్. బాబీ థర్డ్ లెటర్ రాస్తున్నారు. డియర్ గాడ్, ఐ హ్యావ్ బీన్ అన్ ఓకే బాయ్. చూడండి, ఫస్ట్ ఏమో గుడ్ బాయా, మళ్ళా తనకు తానే నేను ఈ ఇయర్ సరిగ్గా లేననుకున్నాడు. అందుకని థర్డ్ లెటర్లో ఏం చేస్తున్నాడు, ఐ హ్యావ్ బీన్ అన్ ఓకే బాయ్ అంటే అంత మంచోడిని కాదు, అంత చెడ్డోడిని కాదు. ఐ హ్యావ్ బీన్ అన్ ఓకే బాయ్ దిస్ ఇయర్. ఐ స్టిల్ వుడ్ రియలీ లైక్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. అయినా కూడా నాకు ఒక బైక్ కావాలి బాబీ అని పెట్టాడు లెటరు. మళ్ళీ చూసుకున్న తర్వాత బాబీకి ఏం, బాబీ న్యూ హీ కుడ్ నాట్ సెండ్ దిస్ లెటర్ టు గాడ్ ఎయిదర్. ఈ లెటర్ కూడా దేవుడికి పంపించలేడు. సో బాబీ రోడ్ ది ఫోర్త్ లెటర్. బాబీ వెంటనే ఫోర్త్ లెటర్ కూడా రాస్తున్నా అంట. ఫోర్త్ లెటర్ ఏంటో చూద్దాం. ఫోర్త్ లెటర్, గాడ్, ప్లెయిన్గా, గాడ్ ఐ నో ఐ హ్యావెంట్ బీన్ ఎ గుడ్ బాయ్. గాడ్, నాకు తెలుసు నేను గుడ్ బాయ్ కాదు దిస్ ఇయర్. ఐ యామ్ సారీ. I will be a good boy if you just send me a bike for my birthday. సో ఏమన్నాడు, దేవుడా నువ్వు గనక నేను సరైన అబ్బాయిని కాదు, సో ఐఎమ్ వెరీ సారీ. మీరు గనక నాకు బైక్ పంపించగలిగితే నేను మంచి అబ్బాయిగా ఉంటాను. సో నాకు ఒక బైక్ ఖచ్చితంగా పంపించండి. సో ప్లీజ్ అన్నాడు, థ్యాంక్ యూ అన్నాడు దేవుడికి. ఓకే, మళ్ళీ బాబీ ఏం చేస్తున్నాడో చూద్దాం. బాబీ న్యూ ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ ట్రూ దిస్ లెటర్ వాస్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఎ బైక్. ఇది నిజమైతే కూడా తనకు ఒక బైక్ వచ్చేది అబద్ధమే. నౌ బాబీ వాజ్ వెరీ అప్సెట్. బాబీ చాలా అప్సెట్ అయ్యాడు. హీ వెంట్ డౌన్ స్టేర్స్ అండ్ టోల్డ్ హిస్ మామ్ దట్ హీ వాంటెడ్ టు గో టు ద చర్చ్. అతనికి చర్చ్కి వెళ్ళాలా అనుకుంటున్నాడు. సో హీ వాంటెడ్ టు గో టు ద చర్చ్. బాబీస్ మదర్ థాట్ దట్ హర్ ప్లాన్ హ్యాడ్ వర్క్డ్ అవుట్ యాజ్ బాబీ లుక్డ్ వెరీ సాడ్. బాబీ చాలా బాధగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ అమ్మ అనుకుంది, నేను అనుకునింది నెరవేరుతుంది, నా కొడుకు ఆలోచిస్తున్నాడు, అందుకే వాడి ముఖం బాధగా ఉంది అనుకుంది. జస్ట్ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్. అప్పుడు వాళ్ళ అమ్మ అనింది, భోజనానికి టక్కన డిన్నర్ లోపల ఇంటికి వచ్చేయి నాన్న అని చెప్పింది బాబీకి.
బాబీస్ మదర్ టోల్డ్ హిమ్. బాబీ వాళ్ళమ్మ చెప్పింది. బాబీ వాక్ డౌన్ ద స్ట్రీట్ టు ద చర్చ్ ఆన్ ద కార్నర్. ఆ కార్నర్లో ఉండే చర్చికి వెళ్ళాడు. లిటిల్ బాబీ వెంట్ ఇన్ టు ద చర్చ్ అండ్ అప్ టు ది ఆల్టార్. ఆల్టార్ అంటే ఏంటమ్మా? గర్భగుడి. దేవుడు అంటే పూజారులు మాత్రమే ఉంటారు. చర్చిలో కూడా మనం వెళ్ళకూడని ప్రదేశం ఉంటుంది. పైన వాళ్ళు ఉంటారు కదా, జీసస్ బొమ్మ ఉంటుంది, అక్కడ ఫాదర్ ఉంటాడు, అది ఆల్టార్ అంటారు. హీ లుక్డ్ అరౌండ్, చుట్టూ చూశాడంట. టు సీ ఇఫ్ ఎనీవన్ వాస్ దేర్, అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూశాడు. ఎవరు? బాబీ. చూసిన తర్వాత ఏం చేశాడో చూద్దాం. బాబీ బెంట్ డౌన్, బాబీ వంగి హీ పిక్డ్ అప్ ఏ స్మాల్ స్టాచ్యూ. ఏం చేశాడు? ఒక చిన్న స్టాచ్యూ తీసుకున్నాడు ఆఫ్ మేరీ. మేరీ ఎవరమ్మా? మదర్ ఆఫ్ గాడ్. మేరీ ఎవరంటే జీసస్ వాళ్ళ అమ్మ. క్రిస్టియన్స్కి గాడ్ ఎవరు? జీసస్. సో జీసస్ వాళ్ళ అమ్మ బొమ్మ తీసుకున్నాడంట. హీ స్లిప్ ద స్టాచ్యూ అండర్ హిస్ షర్ట్. ఆ బొమ్మ తీసుకొని ఆ బొమ్మని తన యొక్క షర్ట్ లోపల పెట్టేసుకొని పరిగెత్తాడంట. హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద చర్చ్, డౌన్ ద స్ట్రీట్, into the house and up to his room. He shut the door of his room and sat down with a piece of paper and pen. Bobby began to write his letter to God. Letter 5. బాబీ అక్కడ వెళ్ళాడు. చిన్న మేరీ మాత బొమ్మ ఉంటే అది తీసుకున్నాడు, వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఏం చేశాడంటే వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? ఇంటికి వచ్చేసాడు. అలా మేరీ మాత బొమ్మ తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంట్లో తన రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ పెన్ను పేపర్ తీసుకున్నాడు, లెటర్ రాయడం మొదలుపెట్టాడు. ఇదో ఎన్నో లెటర్ మా? 5th లెటర్. ఎస్, గాడ్. ఇప్పుడు ఏమంటున్నాడు? డియర్ గాడ్ అల్లా ఏమన్నా? గాడ్, ఐ హ్యావ్ కిడ్నాప్డ్ యువర్ మామ్. నేను మీ అమ్మని కిడ్నాప్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ అగైన్, ఆమెను మళ్ళా చూడాలనుకుంటే సెండ్ ద బైక్, నాకు బైక్ పంపించు బాబీ అన్నాడు కదా. ఈజ్ ఇట్ నాట్ ఫనీ చిల్డ్రన్? ఎస్. ఎవరిని కిడ్నాప్ చేశాడు? జీసస్ వాళ్ళ అమ్మనే కిడ్నాప్ చేశాడంట. ఏం చేస్తున్నాడు? థ్రెటనింగ్. హీఈస్ థ్రెటనింగ్ గాడ్. సో నవడేస్ పిల్లలు కూడా అదే చేస్తున్నారమ్మా. ప్రేమగా తల్లిదండ్రులు వాళ్ళని మార్చాలనుకున్నదంతా వాళ్ళు అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు ఎంత ప్రేమగా మంచిగా వాళ్ళకి అన్నీ సమకూర్చి వాళ్ళకి బాగా తయారు చేస్తూ ఉంటే కూడా ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇలాగా బెదిరిస్తున్నారు. తల్లిదండ్రులనైనా సరే ఎవరినైనా సరే వాళ్ళు చేసే తప్పులు తెలుసుకోవట్లేదు కానీ బెదిరించడం. ఫస్ట్ ఏమన్నాడు? ఐఎమ్ ఎ గుడ్ బాయ్ అన్నాడు. మళ్ళీ తను రాసింది నిజం కాదనుకున్నాడు. మళ్ళీ 2nd లెటర్ రాశాడు. దాంట్లో కూడా తనకి సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ 3rd లెటర్లో ఫోన్లే నేను ఓకే బాయ్ని, నేను ఒక అలా మంచోడిని కాదు అలా చెడ్డోడిని కాదు, ఈసారికి పంపించు, నేను ఎలాగోగలా. 4th రేసే ఓకే గాడ్ సారీ, ఇంక వీటి ఎప్పుడు తప్పులు చేయను, ఇప్పుడు నువ్వు పంపిస్తే నేను ఇంకెప్పుడు తప్పు చేయను అన్నాడు. అంతటితో ఊరుకొని ఉంటే బాగుండేది కదా. కానీ అంత లోపల వాడి యొక్క మైండ్కి ఏదో తోచింది. ఏం చేశాడు? చర్చికి పరిగెత్తుకెళ్ళి జీసస్ వాళ్ళ అమ్మ బొమ్మను తెచ్చేసుకున్నాడు. జీసస్ వాళ్ళ అమ్మ బొమ్మను తెచ్చేసుకొని ఇంటికి వచ్చి కూర్చొని మళ్ళీ లెటర్ రాశాడు. ఏమని? మీ అమ్మని నేను కిడ్నాప్ చేశాను, ఆమెను చూడాలనుకుంటే ముందు నాకు బైక్ పంపి కదా. అదేనా ఇప్పుడు అందరు పిల్లలు చేసేది? ఏదో ఒక విధంగా తల్లిదండ్రుల్ని ఏం చేస్తున్నారు? థ్రెటనింగ్ అంటే భయపెట్టడము, బెదిరించడము, వాళ్ళ పనులు జరుపుకోవాలనుకున్నారు. ఈజ్ దట్ కరెక్ట్ చిల్డ్రన్? No, that is wrong. So, is Bobby correct? Do you think Bobby is correct? No, children. Yes, Bobby is wrong. So, you should not be like that. You should not do like this. So, this lesson was written by Richa Rao. Read the lesson nicely, children. Troublemaker, glossary. Troublemaker ante a person who often causes trouble. ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది కల్పించే వాడిని ట్రబుల్ మేకర్ అంటారు. డిజర్వ్డ్, అర్హత కలిగిన వాడిని డిజర్వ్డ్ అంటారు. క్వాలిఫైడ్ టు హ్యావ్ సంథింగ్. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? కష్టపడి చదివితే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
కష్టపడేవాడు ఒకడు కష్టపడితే కాపీ కొట్టేవాడు ఫస్ట్ వస్తే వాడికి డిజర్వ్డా అండ్ హీ డజంట్ డిజర్వా? ఎస్, హీఈస్ నాట్ ఎ డిజర్వింగ్ బాయ్. కాపీ కొట్టి ఫస్ట్ ర్యాంక్ వస్తే హీఈస్ నాట్ ఎ డిజర్వింగ్ బాయ్. ఎవరు డిజర్వ్డ్ బాయ్? ద వన్ హూ సిట్స్ అండ్ వర్క్స్ హార్డ్. ఎవరైతే కూర్చొని బాగా చదువుతారో వాడు డిజర్వ్డ్ అనమాట. డిజర్వ్డ్ అంటే అర్హత కలిగి ఉండడం, క్వాలిఫైడ్ టు హ్యావ్ సంథింగ్. రిఫ్లెక్ట్, ఐ టోల్డ్ యూ నో, రిఫ్లెక్ట్ అంటే థింక్ ఓవర్, ఆలోచించడం. రిఫ్లెక్ట్ అంటే ఆలోచించడం. స్టంప్డ్, హీ వెంట్ అప్ ద స్టేర్స్ కదా, మెట్లన్నీ అలా ఎక్కుతూ వెళ్ళాడు. స్టంప్డ్ అంటే వాక్డ్ ఇన్ ఏ నాయిసీ వే ఇన్ అన్ అప్సెట్ మూడ్. వాక్డ్ ఇన్ ఏ నాయిసీ వే ఇన్ అన్ అప్సెట్ మూడ్. మూడ్ బాగాలేకుండా ఉన్నప్పుడు అలా అలా కోపంగా నడిచి వెళ్ళడం. ఓకే చిల్డ్రన్, ఐ హ్యావ్ టోల్డ్ యూ ఈ 4 మీనింగ్స్. లెర్న్ ద మీనింగ్స్, their spellings, and write them one time for homework, children. Write them all one time for homework. So here you have some questions regarding this lesson. Which is the most humorous action? Give reasons in support to your answer. ఈ మొత్తం ఈ 5 లెటర్లు రాశాడు బాబీ మెంటాలిటీ మీకు తెలుసు. సో ఏది తమాషా అయిన యాక్షన్, బాబీ చేసిన దాంట్లో ఏది చాలా చాలా తమాషా అయిన యాక్షన్, దాని గురించి యూ హ్యావ్ టు గివ్ మీ ఏ రీజన్. ఏది మీకు నచ్చింది, ఏది హ్యూమరస్ అనుకుంటున్నారు. హ్యూమరస్ అంటే తమాషా. ఓకే, సో గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ టు యువర్ ఆన్సర్. నీ ఆన్సర్ని దానికి కారణం చెప్తూ నీవు ఆన్సర్ రాయి. ఇఫ్ యూ వాంట్ అ బైక్, నీకు ఒక బైక్ కావాలనుకో, వాట్ లెటర్ వుడ్ యూ రైట్ టు గాడ్? నీవు దేవుడికి ఏమని లెటర్ రాస్తావు, అది కూడా ఇక్కడ రాయి. థర్డ్ క్వశ్చన్, వుడ్ యూ లైక్ ద బిహేవియర్ ఆఫ్ లిటిల్ బాబీ? మీకు బాబీ బిహేవియర్ నచ్చిందా? వై ఆర్ వై నాట్? ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అని గివ్ అ రీజన్. దానికి ఒక రీజన్ ఇవ్వండి. ఓకే చిల్డ్రన్, రైట్? సో రీడ్ ఆల్ దీస్ క్వశ్చన్, read the lesson and then learn the glossary. Okay, 4 glossaries ఉన్నాయి. ఆ 4 glossaries plus ఈ 3 questions ఆన్సర్ చేయండి. ఈ 3 questions-ని in your own words you have to answer them and send it to me. So that is for homework. One time is enough. One time, but I want to see neat handwriting. ఈ 4 glossaries రాయండి, ఆ తర్వాత దాని మీనింగ్స్ నేర్చుకోండి, చదవండి. అలాగే ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి పంపేయండి. ఓకే చిల్డ్రన్, బాయ్, టేక్ కేర్. ఓకే.